ఇక తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గెలుపే లక్ష్యంగా కేంద్ర అధినాయకత్వం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. నడ్డాతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఉత్తరాఖండ్, రాజస్థాన్ సీఎంలు పుష్కర్ సింగ్ ధామి, భజన్ లాల్ శర్మ పర్యటించనున్నారు. పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండ లోక్సభ నియోజకవర్గాల్లో నడ్డా ప్రచారం నిర్వహించనున్నారు. జమ్మికుంట, కల్వకుర్తిలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సనత్ నగర్ నుంచి పద్మారావు నగర్ వైపు బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. నర్సంపేట, మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో ప్రవాసీ సమ్మేళనంలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొంటారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గెలుపే లక్ష్యంగా కేంద్ర అధినాయకత్వం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. నడ్డాతో పాటు అటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, ఆయనతో పాటు ఉత్తరాఖండ్, అదేవిధంగా రాజస్థాన్ సీఎంలు కూడా పర్యటించనున్నారు తెలంగాణలో. దీనికి సంబంధించిన వివరాలు మనకు రాజిరెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, తెలంగాణ పైన బీజేపీ దూకుడు పెంచింది. ప్రచార అస్త్రశస్త్రాలను ప్రయోగించి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తుంది. ఇక ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో విస్తృత ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై, అదే విధంగా ఉత్తరాఖండ్, అంతేకాకుండా రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా భజన్ లాల్ శర్మ, అదేవిధంగా పుష్కర్ ధామి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారు. పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గోదావరిఖండ్లో ఉదయం 11 గంటలకు జాతీయ అధ్యక్షుడు ప్రకాష్ నడ్డా బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత భువనగిరిలో ఉంది. ఆ తర్వాత నల్లగొండలో ఉంది. అయితే ఎక్కడైతే బలహీనంగా ఉందో, ఎక్కడైతే విస్తృత ప్రచారం చేస్తే బలోపేతమవుతామో ఆ ప్రాంతాలను జేపీ నడ్డా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే విస్తృతంగా పెద్దపల్లి, భువనగిరి, అదేవిధంగా నల్గొండలో పర్యటించబోతున్నారు. అంతేకాకుండా తమిళనాడుకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంటలో బహిరంగ సభకు అటెండ్ అవుతున్నారు. ఆ తర్వాత కల్వకుర్తిలో బహిరంగ సభకు అటెండ్ అవుతున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో సనత్ నగర్ లో బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇక ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ముషిరాబాద్ లో యువ సమ్మేళనం ఏర్పాటు చేయబోతున్నారు. నర్సంపేటలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభకు అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ లో సాయంత్రం మేధావులతో సమావేశం కాబోతున్నారు. ఇలా విస్తృతంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సికింద్రాబాద్ లో సమ్మేళనంలో, ప్రవాసీ సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించారు. విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరోసారి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తే బీజేపీకి అనుకూల వాతావరణం, అనుకూల పవనాలు వీచే అవకాశం ఉందన్నది కూడా బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం, అంతేకాకుండా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వైఫల్యాలు ఎండగట్టడము, రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయము, రాజ్యాంగాన్ని మార్చము అని కాంగ్రెస్ ఏదైతే ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నా ఆ ప్రచారం పైన రివర్స్ అటాక్ చేయడము, కాంగ్రెస్ పైన ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే విధంగా పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టడం, తద్వారా బీజేపీకి అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే విస్తృత ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. జోష్న. రైట్ రాజిరెడ్డి.